ప్రభునందు ప్రియులారా, ప్రభు నామంలో మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండు వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆరాధనకు సహకరంగా చదవబడినటువంటి లేఖనములలో మనము 3 విషయాలను గమనించవచ్చు. ఒకటి, ఆయన ఎత్తైన స్థలములో ఉన్న దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. అందును బట్టి కీర్తనకారుడు 59వ కీర్తన 16-17 వచనాలలో ఎత్తైన కోట అన్నాడు. భూమండలము, చంద్రమండల, నక్షత్ర మండల, ఆకాశ మహాకాశ పైనున్నవాడు దేవుడు. ఆయన ఉన్నతుడు, అత్యున్నతుడు, సర్వోన్నతుడు. ఎత్తైన వాడు అంటే సర్వాధికారి అయిన దేవుడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని సెలవిచ్చాడు. అనగా అన్నిటిపైన తానే అధికారము నిర్వహించుచున్న దేవుడు. రెండవ విషయం గమనిస్తే, ఎత్తబడిన ప్రభు అయిన యేసు క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు గమనిస్తే, ఇజ్రాయేలు దేవునికి మోషేకు విరోధముగా మాటలాడి పాపం చేసి సర్పపు కాటుకు గురి అయి యెహోవా ఆజ్ఞ మేరకు మోషే ఇత్తడి సర్పము పైకెత్తగా దానిని నిదానించి చూసిన వారు బ్రతికిరి. అలాగే మన పాప పరిహారార్థమై క్రీస్తు శిలువలో ఎత్తబడినాడు. క్రీస్తు పైకెత్తబడగా ఆయన అందరినీ ఆకర్షించుచు. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ప్రకారం ఆయన మరణమును జయించి అన్నిటికంటే పైకి ఎత్తబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. మరి ప్రియులారా, 3వ విషయాన్ని గమనిస్తే, ఎత్తబడినటువంటి విశ్వాసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో, నిజముగా మనమందరము కూడా మృతి చెందిన వారమే. నాశనకరమైన గుంటలో నుండి, జిగడగల దొంగ ఊబి నుండి క్రీస్తు యేసు పైకి ఎత్తెను. ప్రభువును అంగీకరించుట ద్వారా పాతాళము నుండి పరలోకము వరకు పైకెత్తినాడు. ఆయన కుడిపార్శ్వమందు మనలను కూర్చుండబెట్టినాడు. ప్రియులారా, మన ఎడల ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన సత్యము మేఘ మండలము కంటే ఎత్తైనది. ఆ కృపా సత్యాలు కల్వరిలో క్రీస్తునందు కలిసి ఉండగా మన ఎడల సత్యము నెరవేర్చి కృపను చూపిన క్రీస్తును ఆత్మతో సత్యముతో ఆరాధించక ఎట్లు ఉండగలము? మనసారా ఆరాధింతుముగాక. ఆమెన్.